తాజా 30 రైల్లో భోజనం అంటే ప్యాసింజర్లు భయపడతారు. తప్పనిసరి ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటారు. ప్రయాణికులు కూడా కస్టమర్లే. ఏ రంగంలో అయినా కస్టమర్లకు మంచి సర్వీస్ అందించి వారి మెప్పును పొందాలనుకుంటారు. ఇండియన్ రైల్వేలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. రైల్వే అనేది ప్రభుత్వ రంగ సంస్థ కదా, వారి ఇష్టం వచ్చినట్లు సర్వీస్ అందిస్తుంటారు. ఇటీవలి కాలంలో రైల్వేని గాడిలో పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో శుభ్రత పెంచేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. తాజాగా భోజనానికి సంబంధించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు వేడివేడి ఆహారాన్ని అందించాలన్నది ఈ నిర్ణయం. బేస్ కిచెన్ల ద్వారా ప్రతి 2 గంటలకు ఒకసారి వేడి పదార్థాలను ప్రయాణికులకు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రోజు 11 లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైళ్లలో ఇప్పటిదాకా ఆహారం తయారీ, డిస్ట్రిబ్యూషన్ను కలిపి చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 పనులను విడగొట్టారు. దీనివల్ల ఆహార పదార్థాలను వేడివేడిగా, వేగంగా ప్రయాణికులకు అందించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. బేస్ కిచెన్ కాన్సెప్ట్ ద్వారా ఎవ్రీ 2 అవర్స్కు వేడి పదార్థాలను ఇవ్వడానికి వీలవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విమానాల్లో బేస్ కిచెన్ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీనిని ఇప్పుడు రైల్వే శాఖ కూడా అడాప్ట్ చేసుకుంటోంది. కనీసం ఈ విధానంలోనైనా ప్రయాణికులకు మంచి భోజనాన్ని పెడతారని ఆశిద్దాం.